బులెటిన్ల ముందుగా సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పీపీపీ అనేటువంటి 3 అక్షరాల పదం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తుంటే ఇది ప్రైవేటు సంస్థలకు రాష్ట్రాన్ని దోచిపెట్టే కుట్ర అంటూ ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒకవైపు పీపీపీ విధానానికి కేంద్ర ప్రభుత్వం, జాతీయ వైద్య మండలి, చివరికి హైకోర్టు కూడా ప్రాథమికంగా సానుకూలత వ్యక్తం చేయడంతో ప్రభుత్వం మరింత విశ్వాసంతో ముందుకు వెళ్తోంది. మరోవైపు కోటి సంతకాల సేకరణతో, క్షేత్రస్థాయి ఉద్యమాలతో వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. అభివృద్ధికి ఆందోళనకు మధ్య నలుగుతున్న ఈ పీపీపీ విధానంపై ఎవరి వాదనలో నిజమెంత, ఈ భిన్న స్వరాల వెనుక ఉన్నటువంటి వాస్తవాలేంటో తెలియక సామాన్యులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానం ముఖ్యంగా దీని మీద విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నాయి వైసీపీ నుండి. బట్ ఇక్కడ కూటమేమో ముందుకు దూసుకుపోతోంది. అసలు ఏం జరుగుతోంది? ప్రజలేమో గందరగోళానికి గురవుతున్నారు పీపీపీ విధానంపై, మద్యానికి సంబంధించి కూడా. సో మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. చందు, మనం గత కొంతకాలంగా కూడా చూస్తాం పీపీపీ విధానం, దీని మీద వైసీపీ ఉద్యమం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అది కూడా ఉత్తరాంధ్ర నుంచే ఉద్యమాన్ని కూడా జగన్ ప్రారంభించారు. ఇక్కడ నర్సీపట్నం కాలేజీ, మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఆగిపోయిందని ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టి అన్ని జిల్లాల్లో కూడా భారీ ఎత్తున ఉద్యమం చేపడతాం, అన్ని జిల్లాల్లో కూడా ఆయన తిరుగుతారని చెప్పడం జరిగింది. కానీ ఆయన 1-2 నియోజకవర్గాలు, 1-2 జిల్లాలో తిరిగి ఆయన మొత్తం కూడా ఉద్యమాన్ని ఆ కేడర్ కప్పచడం జరిగింది. ఆ కేడర్ కూడా దాదాపు కోటి సంతకాల పేరుతో నానా హంగామా హడావుడి చేశారు. కానీ ఇప్పుడు పీపీపీ విధానాన్ని కేంద్రం కూడా మద్దతు ఇస్తుంది, కేంద్రం కూడా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రభుత్వం కాబట్టి దీనివల్ల ఎవరికి నష్టం లేదు, ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంటుంది, ఎవరు కూడా ప్రైవేట్ వారు చేసే పరిస్థితి లేదని ఎంత చెప్పినప్పుడు కూడా కోర్టులో కూడా వెళ్ళారు. కోర్టులోనూ మొత్తం కూడా వీళ్ళకి చొక్కెదురైంది. ఈ విధంగా ఇప్పుడు కేంద్రంలోనూ చొక్కెదురైంది. ఆందోళన చేపట్టారు. ఆందోళన కూడా కొంతకాలం ఏదో మొక్కుబడిగా చేసి అంతా చేశారు. ఇదంతా కూడా ప్రజల్లో ఒక గందరగోళం కనిపించింది. అంటే గత ఏడాది పాలనలో కూడా ఎక్కడా కూడా వీళ్ళు పట్టుకుంటాకి, లేదా వీళ్ళు వ్యతిరేకించడానికి, వీళ్ళు విమర్శలు చేయడానికి, ఆందోళన చేయడానికి ఎక్కడ ఏమీ దొరకని నేపథ్యంలోనే ఈ ఆందోళన పట్టుకున్నారని ఇప్పుడు కూడా ఒక్కబార్లు పడ్డారు. వీళ్ళ చొక్కెదిరిందని టీడీపీ అయితే, కూటమి అయితే వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది, విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినట్టు నేను చంద్రబాబు ఢిల్లీలో కానీ, అమిత్ షా కానీ ముఖ్యమైన కేంద్ర మంత్రులతో చర్చించినప్పుడు కూడా వాళ్ళ నుంచి కూడా మద్దతు లభించింది. మొత్తం కూడా వైద్య శాఖ అయితేనే, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వైద్య అధికారులు అయితేనే, దానికి సంబంధించినటువంటి శాఖ అయితేనే అందరూ కూడా దీనికి సంబంధించి ఈ విధానాన్ని మంచిదని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే చివరికి కోర్టులు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. గతంలో కూడా వైసీపీ ద్వారానే వేశారు, ఇప్పుడు కోర్టులోనే వేస్తున్నారు. ఇది సబబు కాదని కూడా న్యాయవాదులు అయితేనే, లేక అందరూ కూడా వ్యతిరేకించిన ఎక్కడా కూడా తగ్గకుండా జగన్ మొండిగా దీనిపై ఉద్యమం చేపట్టారు. ఉద్యమానికి మొత్తం కూడా చేపట్టారు. ఇటీవలే మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా కోటి సంతకాల సేకరణ అని చెప్పి మొత్తం బండిలు కూడా ఊరేగించుకుంటూ తాడేపల్లి కూడా తీసుకెళ్లారు. ఇవన్నీ కూడా గవర్నర్ని కలిసి చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఆయన కేంద్రంలో అమిత్ షా కానీ, లేదా కేంద్ర మంత్రులకు కానీ, లేదా ప్రధానికి కానీ వెళ్ళి ఫిర్యాదు చేయాలని, దీని మీద చర్చించాలని ప్రయత్నం చేశారు. కానీ అది కూడా విఫలమైంది. ఇప్పుడు మొత్తం కూడా వైసీపీ చేసినటువంటి ఉద్యమంతో నీరు కారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడా కూడా వీళ్ళకి ఏ సమస్య దొరికే పరిస్థితి లేదు. మొత్తం ఎక్కడికక్కడ కూడా మొత్తం కూటమి ప్రభుత్వం చాలా పకడ్బందీగా, వ్యూహాత్మకంగా అందరం కూడా ప్రజలందరూ కలుపుకుంటూ వెళ్తుందని మొత్తం కూడా ఎక్కడ చూసినా సరే పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ విషయానికి సంబంధించి గత కొన్ని మాసాలుగా ఉద్యమాలు చేస్తున్నారు. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అన్ని సంతకాల సేకరణ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఇది ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం కావాలని వైసీపీ చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చందు, జాతీయ వైద్య మండలి కూడా దీనికి సై అన్నట్టు తెలుస్తోంది, జై కొట్టినట్టు ఈ విధానానికి, పీపీపీ విధానానికి. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ పర్యటన చూసుకున్నా కూడా రకరకాల అంశాలపై కూడా చర్చించినట్లు, అమరావతి అంశం కావచ్చు, ఇటు పీపీపీ విధానం కావచ్చు, ఓవరాల్గా అన్ని వైపుల నుంచి కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు వస్తుందా ఈ విషయంలో? సో ప్రజలు కొంత గందరగోళంగా ఉన్నారు. మరి ఏది ఏమైనా దూసుకుపోయే అవకాశం ఉందా వైసీపీ ఎన్ని విమర్శలు చేసినా?
తప్పకుండా ఇప్పుడు మొత్తం పూర్తి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే కేంద్రం అనుకూలంగా ఉంది, కేంద్రంలో వైద్య విధానం సంబంధించిన అధికారులు కూడా అనుకూలంగా ఉన్నారు. ఒకవైపు కోర్టులు కూడా చెప్పడం జరిగింది, అభివృద్ధి చేస్తే మీకేంటి అడ్డంకని ప్రశ్నించడం జరిగింది. అంటే ఇంకా వైసీపీకి ఎక్కడ కూడా మొత్తం అన్ని దారులు మూసిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం కావాలని ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఉద్యమం చేశారు తప్ప ఇదంతా కూడా నిజమైన ఉద్యమం కాదు, ఈ కోటి సంతకాలు కూడా నిజమైన సంతకాలు కాదని మంత్రులు అయితేనే లేకపోతే కూటమి నాయకులు అయితే విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే క్లిస్టల్ క్లియర్గా తప్పనిసరిగా ఈ పీపీపీ విధానంలో వెళ్ళొచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు అని మొత్తం కూడా భరోసా కల్పించడంతో తప్పనిసరిగా కూడా కూటమి ప్రభుత్వం ఆ దిశగా మరింత వేగం పెంచే అవకాశం ఉంది. వైసీపీ అయితే ఈ ఉద్యమం నీరు గారిపోవడంతో మరి ఏం చేయాలో జగన్తో కానీ లేదా ముఖ్య నాయకులతో కానీ చర్చించి వాళ్ళు కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఈ పీపీపీ విధానంలో వస్తున్నటువంటి వైద్య కళాశాలల వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, పేద ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రభుత్వం నిర్వహిస్తుందని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏం జరగదో చూడాలి. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ.